హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కోవిడ్ టైంలో అంత జాగ్రత్తగా ఉంటున్నారు కదా. ఈ వీడియో నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా ఆర్డర్ తెలియకపోవటం వల్ల తప్పు చేయటం, దానివల్ల నష్టపోవటం జరుగుతుంది అనమాట. అందుకని మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగా నేను వి బోర్డ్మాస్ రూల్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈరోజు మనం వి బోర్డ్మాస్ రూల్ గురించి తెలుసుకుందాం. జనరల్గా బోర్డ్మాస్ రూల్ అనే అంటాం, వి అనము. కాకపోతే వి కూడా మనం నేర్చుకోవడం అవసరం అనమాట. అంటే ఏంటో చూడండి, అబ్రివేషన్ ఏంటి. వి అంటే వింకిలం లేదా బార్ అని కూడా అంటాం, పై గీత ఇదిగో ఇలాంటిది. తర్వాత బి అంటే బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో మళ్ళీ మనకు 3 రకాలు ఉన్నాయి. ఇవి సింపుల్ స్మాల్ బ్రాకెట్స్, ఇవి కర్లీ బ్రాకెట్స్, ఇవి స్క్వేర్ బ్రాకెట్స్. తర్వాత ఓ, బిఓలో ఓ అంటే ఆఫ్ లేదా ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటి? పవర్స్, రూట్స్. పవర్స్ అంటే స్క్వేర్, క్యూబ్, పవర్ 4 అలా. రూట్స్ అంటే స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, సో ఆన్ అలాంటివి. డి అంటే డివిజన్, అంటే డివైడెడ్ బై ఆర్ బై. ఎం అంటే మల్టిప్లికేషన్, ఇంటూ. ఏ అంటే ఎడిషన్, ప్లస్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్, మైనస్. ఇదే వరుసలో మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. వింకులం ఉంటే ముందు వింకులమే చేయాలి, నెక్స్ట్ బ్రాకెట్స్ తీసేయాలి. ఆ తీసేసేటప్పుడు కూడా ముందు స్మాల్ బ్రాకెట్స్ తీసేయాలి, తర్వాత కర్లీ బ్రాకెట్స్ తీసేయాలి, తర్వాత చివరికి స్క్వేర్ బ్రాకెట్స్ తీసేయాలి. తర్వాత ఆఫ్ కానీ ఆర్డర్స్ కానీ ఉంటే అవి సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ డివిజనే చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ రూల్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సింప్లిఫికేషన్స్ ఏవి తప్పు చేయకుండా ఉండొచ్చు అనమాట. ఆర్ఆర్బి లాంటి టెస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ముందు వింకిలం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు రాశాను నేను. 7 - 5 - 3 ఒకటి. ఇక్కడ 7 - 5 - 3 5 - 3 మీద బార్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటి ఈ రెండింటికి తేడా అంటే, దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ముందు ఎడిషన్ సబ్ట్రాక్షన్ తీసుకున్నట్టయితే, ఎడిషన్ అంటే ఇక్కడ పాజిటివ్ 7 అంటే దాని ముందు ఏమీ లేదంటే ఖచ్చితంగా ఏ సంఖ్య ముందు ఏమీ లేకపోతే అది పాజిటివ్ నెంబర్, +7 అనమాట. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి మనకి, -5 - 3. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. చేస్తే ఎంత అవుతుంది? -8 అవుతుంది. ఇదేమో +7, ఇవి రెండు -8. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు తీసివేత చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? 8లో 7 తీసివేస్తాం. 8 ఎక్కువ ఉంది, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -1 వస్తుంది దీనికి ఆన్సర్. ఇక్కడ ఇవే నంబర్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనం 7 - 5 - 3 ఇక్కడ కూడా ఉంది, కానీ పైన బార్ ఉంది. 5 - 3 మీద బార్ ఉంది కాబట్టి వింకిలో ముందు సింప్లిఫై చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది మనకి? 7 మైనస్, ఇంతవరకే ఆలోచించాలి ఇప్పుడు మీరు. 5 - 3 2 అవుతుంది. 7 - 2 5. చూడండి, ఇక్కడేమో -1 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఈ రెండు ఒకటి కాదు, అంటే వింకిలో ఉన్నప్పుడు ఇలా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. బోత్ దీస్ ఆర్ డిఫరెంట్. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ వచ్చేటట్టు ఇచ్చాను. 52 - 12 డివైడెడ్ బై 5 + 4. దీన్ని ఎట్లా మనం సింప్లిఫై చేయాలి అంటే, ఈ బోర్డ్మాస్ రూల్ ప్రకారం వింకిలం లేదు కాబట్టి బోర్డ్మాస్ వరకు తీసుకుంటే, బి అంటే బ్రాకెట్స్. బ్రాకెట్స్లో మనకి ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ ఒకటే ఉన్నాయి. అందులో స్మాల్ బ్రాకెట్స్ లోపల ఉన్నదాన్ని కూడా మళ్ళీ బోర్డ్మాస్ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక ఆపరేషన్ ఉంది కాబట్టి 52లోంచి 12ని తీసేస్తాం. తీసివేస్తే ఎంత మనకి? 40 డివైడెడ్ బై 5 + 4. బ్రాకెట్స్ తీసేసాం. తర్వాత ఇంకా ఏమున్నాయి మనకి? ఇక్కడ డివిజన్ ఉంది, ఎడిషన్ ఉంది. డివిజన్ ముందు చేయాలి. డివిజన్ ముందు చేస్తే ఇక్కడ 5 + 4 9 అని వేసుకున్నారంటే తప్పు చేసినట్టే ఖచ్చితంగా. అదే గమనించండి జాగ్రత్తగా. ఇలా ఉన్నప్పుడు ముందు డివిజన్ ఉన్నప్పుడు డివిజన్ చేయాలి. 40 డివైడెడ్ బై 5 వరకే చేయాలి మనం. చేస్తే ఎంత వస్తుంది? 40/5 అంటే 8 వస్తుంది మనకి. ఇక్కడ 8 + 4 = 12. జనరల్గా ఏం చేస్తాం మనం? 52 - 12 వరకు చేసి డివైడెడ్ బై వేసుకొని 5 + 4 9 అని వేసేస్తాం, కానీ తప్పు అవుతుంది అనమాట. అందుకని బ్రాకెట్స్ తీసేసినప్పుడు మనకు 40 వచ్చింది. 40 డివైడెడ్ బై 5 వరకు చేయాలి కంపల్సరీ. చేసిన తర్వాత మాత్రమే 4ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఈ రెండింటిని యాడ్ చేసామంటే ఖచ్చితంగా తప్పు అయిపోతుంది అనమాట. ఇదే బేసిక్స్ అంటే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 52 - 4 ఆఫ్ 17 - 12 + 4 × 7. ఇక్కడ ఏమేమి వచ్చాయి మనకి? వింకిలం లేదు, బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ముందు బ్రాకెట్స్ని తీసేస్తాం. ఏమవుతుంది అప్పుడు? 52 - 4 ఆఫ్ అంటే ఇంటూ అని గుర్తుపెట్టుకోండి. 4 ఆఫ్, ఈ బ్రాకెట్లో ఒకే ఒక ఆపరేషన్ ఉంది, ఏంటంటే అది సబ్ట్రాక్షన్. 17 - 12 ఎంత అవుతుంది మనకి? 5 + 4 × 7. ఈ స్టెప్ వస్తుంది. ఈ స్టెప్స్ అని మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెబుతున్నాను. మీరు ఓవరాల్గా మామూలుగా నోట్తో చేసేయచ్చు తర్వాత ప్రాక్టీస్ మీద.
ఇప్పుడు దీంట్లో ఏముంది, బ్రాకెట్స్ వెళ్ళిపోయి హాఫ్ బదులు ఇంటూ రాసుకున్నాం. ఇప్పుడు ఇంకేముంది, డివిజన్ ఉందా, లేదు. మల్టిప్లికేషన్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది. వీటిని చేస్తాం ముందు, అంతేగాని 52 - 4 చేసేస్తారనుకోండి తప్పైపోద్ది. 52 - 4 × 5, 4 5s are 20 ప్లస్ 4 7s are 28. దీన్ని సింప్లిఫై చేస్తాం. ఎలా, ముందు ఎడిషన్ ఏముంది, పాజిటివ్ నెంబర్స్ ఏమేమి, +52 + 28. చూడగానే మనకు తెలుస్తుంది 80 + 80 - 20. ఇప్పుడు సబ్ట్రాక్షన్, 80లోంచి 20 తీసేస్తే 60 వస్తుంది అనమాట. ఇట్లా స్టెప్ వైజ్గా మనం ముందు బ్రాకెట్స్ తీసేసాం, తర్వాత ఆఫ్ రాసుకున్నాం, తర్వాత మల్టిప్లికేషన్ చేసాం, తర్వాత ఎడిషన్ చేసాం, తర్వాత సబ్ట్రాక్షన్ చేసాం అనమాట. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ లెక్క చూడండి. ఇంకేమేమన్నాయో గుర్తుపట్టండి. ముందు ఇక్కడ ఇంక్యులం ఉంది, వి ఉంది, బ్రాకెట్స్, స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి, కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఆర్డర్ అంటే పవర్స్ కానీ రూట్స్ కానీ ఏమి లేవు. తర్వాత డివిజన్ కూడా లేదు, మల్టిప్లికేషన్ లేదు, అడిషన్ లేదు, అన్ని మైనస్లు కనిపిస్తున్నాయి. దీన్ని ముందు మనం అదే ఆర్డర్లో ముందు విన్క్యులం తీసేయాలి. కాబట్టి ఈ విన్క్యులం తీసేస్తే ఈ విన్క్యులం కింద ఏమో 10 - 6 ఉంది. 10 - 6 ఎంత అవుతుంది మనకి, 4. ఇప్పుడు స్మాల్ బ్రాకెట్స్ వరకే ఆలోచించండి. ప్రతి బ్రాకెట్ లోపల ఉన్నది సింప్లిఫై చేసిన తర్వాత సింగిల్ డిజిట్గా మనకి రావాలి, ఒక సంఖ్యగా రావాలన్నమాట. వచ్చినాక మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు బ్రాకెట్స్ లోపల ఏమున్నట్టు, 14 - 4. 14 - 4 ఎంత అవుతుంది, ఈ బ్రాకెట్స్ వరకు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 14 - 4 10 అవుతుంది. అంటే ఈ స్మాల్ బ్రాకెట్స్ వరకు మనకి 10 వచ్చింది. ఈ స్మాల్ బ్రాకెట్ ముందే ఉంది మనకి 20 - 10. అది ఎక్కడుంది, ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంది. 20 - 10 అనేది ఇంతవరకు ఉంది. 20 - 10 అవుతుంది, ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఇంతవరకు మనం తీసేసుకున్నట్లయితే 20లోంచి 10 తీసేస్తే ఇక్కడ 10 వస్తుంది. 10 అంటే ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఇప్పుడు ఏముంది మనకి 10 ఉంది. కర్లీ బ్రాకెట్స్ వరకు పోయింది, 10 వచ్చేసింది సింగిల్ డిజిట్ కాబట్టి బ్రాకెట్స్ అన్ని పోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 35 మైనస్ స్క్వేర్ బ్రాకెట్స్లో 30 మైనస్ ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల 10 వచ్చింది. ఇప్పుడు ఇది కూడా తీసేసినప్పుడు ఏమవుతుంది మనకి 35 మైనస్ 30 - 10 20 ఈక్వల్ టు 35 నుంచి 20 తీసేస్తే 15. ఇది మనం ఇట్లా చేయకుండానే డైరెక్ట్గానే మీరు చేయొచ్చు. ఇదంతా ఇప్పుడు నేను ఒకసారి చెప్పేస్తాను. మెంటల్ క్యాలిక్యులేషన్, జస్ట్ మీరు మైండ్తోనే ముందు విన్క్లియర్ ఉంది కాబట్టి 10లోంచి 6 తీసివేస్తే ఇక్కడికి 4 వస్తుంది. ఇంతవరకు ఏమవుతుంది, 14 - 4 అంటే 14లోంచి 4 తీసివేస్తే ఈ స్మాల్ బ్రాకెట్స్ వరకు 10 వస్తుంది. మళ్ళీ 20 - 10, 20లోంచి 10 తీసేస్తే ఈ కర్లీ బ్రాకెట్స్ వరకు 10 వస్తుంది. 30 - 10 20 అవుతుంది, అంటే ఈ పెద్ద బ్రాకెట్ లోపల 10 వస్తుంది. 35 - 20, 30లోంచి 10 తీసేస్తే 20, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 20 వచ్చింది. 35 - 20 15. మీరు ఇక లెక్క చేయకుండానే ఇలాంటి ఆన్సర్ డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. అట్లా ఇది చూద్దాం. 48 - 6 ఆఫ్ 18 - 3 ప్లస్ 8 × 4. దీంట్లో మనకి విన్క్యులం లేదు. నెక్స్ట్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్ వరకే చేయాలి ముందు. ఈ బ్రాకెట్స్ వరకు చేస్తే ఏమొస్తుంది మనకి 18 - 3 అంటే 15 వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఇంటూగా రాసుకుంటాం. 48 కనపడగానే 48 - 6 అంటే ఇందులో 6 తీసేయకూడదు మనం. -6 ఆఫ్ ఇంటూ ఈ బ్రాకెట్స్ మనం సింప్లిఫై చేస్తే 15 వచ్చింది మనకి, ప్లస్ 8 × 4. ఇందులో బాడ్మాస్ రూల్లో మనకి ఏం అప్లై అవుతున్నాయి, బ్రాకెట్స్ తీసేసాం అయిపోయింది, ఇంకా ఆఫ్ ఏం లేదు, డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ 2 మల్టిప్లికేషన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. వాటిని సింప్లిఫై చేస్తాం. 48 -6 × 15 ఎంత, 90 ప్లస్ 8 × 4, 8 4s are 32. దీన్ని సింప్లిఫై చేయాలి మనం. ఇందులో పాజిటివ్ నెంబర్స్ మనకి 2 ఉన్నాయి, 48 32 ప్లస్ 48 ప్లస్ 32, 8 + 2 10, 4 + 4 8 ప్లస్ 80 -90. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. 90లోంచి 80 తీసేస్తే
10 వస్తుంది. 90 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది -10. ఇంకొకటి చూద్దాం. 9 ప్లస్ బ్రాకెట్స్లో 3 × 4² + 6 = ఎంత? ఇది చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి వినికిలం లేదు, బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్స్ లోపల ఉన్న ఎన్ని సంఖ్యలు ఉన్నా వాటికి మళ్ళీ బాడ్మాస్ రూల్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంతవరకే ఉందనుకోండి ఇప్పుడు లెక్క. ఇందులో మళ్ళీ ఏం వస్తాయి? ఆఫ్ అంటే ఆర్డర్ ఉంది, ఇక్కడ ఆర్డర్ అంటే పవర్ ఉంది, పవర్ దీని ముందు చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 3 × 4² అంటే 4 × 4 అంటే 16 + 6 ఇంతవరకు. మళ్ళీ ఇంతవరకు తీసుకున్నట్లయితే మల్టిప్లికేషను అడిషన్ ఉన్నాయి. ముందు మల్టిప్లికేషన్ చేయాలి. ఏమవుతుంది? 16 3s are 48. 48 + 6 48 + 6 ఎంత? 54. అంటే ఈ వితిన్ బ్రాకెట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 54 వచ్చింది. బయట ఏముంది? 9 ఉంది కాబట్టి 9 + 54 ఎంత? 63 అవుతుంది అన్నమాట దీనికి ఆన్సర్. మనం చూడగానే ఏం చేస్తాం? 4² అంటే 16 అని మనకు తెలుసు కాబట్టి 16 + 6 వేసేసుకున్నాం అనుకోండి తప్పైపోతుంది. అందుకని ముందు ఈ ఆర్డర్ తీసేసి 16 రాసుకున్న తర్వాత ఈ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత మాత్రమే ఎడిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి చూడండి, 5 + 6² × 30 / 15 = ఇక్కడ కూడా చూసినట్లయితే వింకిలం లేదు, బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ల వరకే ముందు మనం చేయాలి. 30 / 15 అంటే 30ని 15తో భాగిస్తే వస్తుంది మనకి 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 వచ్చినట్టు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఆర్డర్ ఉంది, పవర్ ఉంది కాబట్టి ఇది 5 + 6² అంటే 6 × 6 36 × 2. ఇందులో ఏం చేయాలి? ఇక్కడ ఎడిషన్ ప్లస్ ఉంది, ఇంటూ కూడా ఉంది. మనం రెండిట్లో ఏది ముందు చేయాలి? మల్టిప్లికేషన్ ముందు చేయాలి కాబట్టి 36 × 2 ఏమవుతుంది? 72 అవుతుంది. 5 + 72. దీన్ని ఇప్పుడు కూడతాం. 72కి 5 కూడితే 77. సో 77 దీనికి ఆన్సర్ అవుతుంది. ఇలా రూల్ ఎట్లా ఫాలో అవ్వాలనేది కొంచెం కాంప్లికేట్ చేసుకుంటూ చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్స్. ఇంకొకటి 2 + 2 ఆఫ్ 2 / 2 ఆఫ్ 2 × 2. ఆఫ్ వచ్చింది ఇక్కడ మనకి, డివైడెడ్ బై వచ్చింది. ఆఫ్ ముందా డివిజన్ ముందా అంటే ఆఫే ముందు కాబట్టి ఆఫ్ని మనం ఇంటూగా రాసుకుంటాం ముందు. 2 + 2 4 వేసుకోకూడదు ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో. 2 + 2 ఆఫ్ అంటే ఇంటూ 2 / 2 మళ్ళీ ఆఫ్ అంటే ఇంటూ 2 × 2. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్లో డిఎం ఉంది కాబట్టి డివిజన్ చేయాలి. ఇంతవరకు చేస్తాం. 2 / 2 ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. 2తో భాగిస్తే ఒకసారి వస్తుంది. డివైడెడ్ బై వెళ్ళిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ మల్టిప్లికేషన్ స్టెప్ తీసుకుంటాం అనమాట. 2 + 2 × 1 2 1s are 2 2 × 2 4 4 × 2 8 2 + 8 ఈ మొత్తం మల్టిప్లికేషన్లో 8 వచ్చింది మనకి. 2 + 8 10 అవుతుంది. ఇక్కడ 2 + 2 కూడకూడదు మనం. ఇంకో లెక్క 9తో చూద్దాం. 28 / -7 + 4 × -5 + 24. దీన్ని ఎట్లా చేయాలి? వింకిలం లేదు, బ్రాకెట్స్ కూడా లేవు, ఆఫ్ కూడా లేదు, ఇంకా డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం డివిజన్ చేస్తాం. ఇంతవరకే మనం చేస్తాము. 28 / -7 28ని -7తో భాగిస్తే మనకి -4 వస్తుంది. -4 ప్లస్ డివిజన్ అయిపోయింది కాబట్టి ఇక మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 × -5 మైనస్ అంటే నెగిటివ్ నెంబర్తో గుణించినప్పుడు పాజిటివ్ నెంబర్ని మళ్ళీ వచ్చేది నెగిటివ్ నెంబరే అవుతుంది. 5 4 20 ఈ ప్లస్ కాదు, అప్పుడు ఏమవుతుంది? ఇది -20 అవుతుంది. -20 + 24. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తాం. రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి -20 -4 మొత్తం -24 అవుతుంది. ఇది +24. ఇవి రెండు ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి అన్నమాట. అంటే -24 నుంచి 24 తీసేస్తే 0 అవుతుంది. ఈ రెండు కొట్టవచ్చు మనం. ఇది దీని ఆన్సర్ 0 వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. 3/8 × 4/8 × 7/8 డివైడెడ్ బై 3 × 4 × 7 హోల్ పవర్ 7. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ అంటే ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్ అంటే పవర్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ డివైడెడ్ బై మనం ముందు చేయాలి కాబట్టి ఈ పవర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సింపుల్ మీకు 3 × 4 × 7 హోల్ పవర్ 7 అంటే ఈ పవర్ 7 అనేది 3కి వర్తిస్తుంది, 4కి వర్తిస్తుంది, 7కి వర్తిస్తుంది. దీన్ని విడదీసినట్లయితే 3/7 × 4/7 × 7/7 అవుతుంది. అట్లానే దీన్ని కూడా అన్నిటికీ పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ బేసెస్ అన్ని ఒక బ్రాకెట్లో మనం రాసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే
3 ఇంటూ 4 ఇంటూ 7 హోల్ పవర్ 8 డివైడెడ్ బై, నేను బైగా రాస్తాను ఇక్కడ ఈజీగా ఉండటం కోసం, బై 3 ఇంటూ 4 ఇంటూ 7 హోల్ పవర్ 7. ఇక్కడే మీరు బేస్లో అన్ని కొట్టేయటం లాంటి పనులు చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను 2 పవర్ 5 బై 2 క్యూబ్ ఉందనుకోండి. దీన్ని సింప్లిఫై చేయటం ఎలాగో చూద్దాం. 2 పవర్ 5 అంటే ఏంటి, 2ని 5 సార్లు రాసి గుణించడం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 2 పవర్ 3 అంటే 2ని 3 టైమ్స్ రాస్తాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 క్యూబ్ అనమాట. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, 2 క్యాన్సిల్ చేస్తాం, ఈ 2 క్యాన్సిల్ చేస్తాం, ఇది క్యాన్సిల్ చేస్తాం. ఇంకేం మిగిలింది మనకి, 2 ఇంటూ 2 మిగిలింది. 2 ఇంటూ 2 ఏమని రాయొచ్చు మనం, 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. అంటే అల్టిమేట్గా మనకి 2 పవర్ 5 బై 2 క్యూబ్ వేసినప్పుడు ఏమొచ్చింది, 2 స్క్వేర్ వచ్చింది. మరి ఇదంతా ప్రతిసారి చేయలేము కాబట్టి దీనికి ఒక సూత్రం ఉంది మనకి, ఏంటంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఎక్కడంటే ఇది ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అయినప్పుడు, అంటే పైన ఉన్న ఘాతాంకం ఎక్స్పోనెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడ ఎక్కువగానే ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ బేసెస్ చూసుకుంటాం, బేస్లు రెండు సమానంగా ఉన్నాయి. సమానంగా ఉండి ఈ బై ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఒక బేస్ తీసుకొని అని ఈ పై ఉన్న ఎక్స్పోనెంట్లోంచి కింద దాన్ని తీసుకొస్తాం, ఎం మైనస్ ఎన్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఈ రెండు బేసెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక బేస్ తీసుకుంటాం 2 అని, 2 పవర్ పైదే ఎక్కువ ఉంది కాబట్టి 5 మైనస్ కింద ఉన్న ఎక్స్పోనెంట్ 3 ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే 2 కదా, కాబట్టి 2 స్క్వేర్. ఇదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది మనకి. ఇక్కడ బేసెస్ చూడండి, 3 ఇంటూ 4 ఇంటూ 7 పైన ఉంది, ఇక్కడ కూడా 3 ఇంటూ 4 ఇంటూ 7 ఉంది. బేసెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, ఒక బేస్ తీసుకుంటాం, 3 ఇంటూ 4 ఇంటూ 7 హోల్ పవర్, పైన 8 ఉంది, కింద 7 ఉంది ఘాతాంకం, పైన ఎక్కువ ఉంది కాబట్టి 8 మైనస్ 7 దట్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. అలాగూ అంటే ఏమొస్తుంది అప్పుడు, 3 ఇంటూ 4 ఇంటూ 7 పవర్ 1. పవర్ 1 అంటే సేమ్ అదే విలువ, అంటే 3 ఇంటూ 4 ఇంటూ 7. ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. 4 ఇంటూ 3 4 తీసినా 12 ఇంటూ 7 అంటే 84 అవుతుంది. ఇది దీనికి ఆన్సర్. ఇదంతా మనం ఆలోచించక్కర్లేదు, సింపుల్గా మీరు ఇక్కడ చూడగానే బేసెస్ సమానంగా ఉన్నాయి, బై ఉంది, బై ఉన్నప్పుడు ఏం చేస్తాం, పైన అంటే లవం దానికి ఎక్స్పోనెంట్ ఎక్కువ ఉండి హారానికి తక్కువ ఉన్నప్పుడు ఒక బేస్ తీసుకొని 8లోంచి 7 తీసివేస్తే 1 వస్తుంది. 1 అంటే అవే విలువలు కాబట్టి వాటిని మనం మల్టిప్లై చేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇంకో లెక్క చూద్దాం. 11th వన్ ఇక్కడ చూడండి, 14 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ 5 ఆఫ్ 2 మైనస్ 3 ఇంటూ 4 ఇంటూ 7 మైనస్ 2. మనం వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఇంట్లో లేదు కాబట్టి బ్రాకెట్స్ దగ్గర నుంచే మొదలు పెడతాము. ముందుగా స్మాల్ బ్రాకెట్స్ తీసేయాలి. స్మాల్ బ్రాకెట్స్ మనకి 2 చోట్ల ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సింపుల్గానే ఉంది, 7 మైనస్ 2 అంటే మనం వేసేసుకుంటాం. కానీ ఇక్కడే ఉంది, ఈ బ్రాకెట్స్ లోపల కూడా మళ్ళీ మనం బాడ్మాస్ రూల్ని అప్లై చేయాల్సి ఉంటుంది. 5 ఆఫ్ ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీ చేయాలి. ఇక్కడ 14 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్స్ 5 ఆఫ్ 2 అంటే 5 ఇంటూ 2 మైనస్ 3. ఇప్పుడు ఆఫ్ ఒకటే మనం మార్చుకొని రాసాము, ఇదంతా యాజ్ యూజ్గానే ఉంటుంది. అర్థం కావడం కోసం మాత్రమే ఇదంతా, తర్వాత మెంటల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈక్వల్ టు. ఇప్పుడు దీన్ని మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. 14 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్స్ 5 ఇంటూ 2 ఇంటూ ఏ ముందు చేయాలి, మైనస్ 2 మైనస్ 3 మైనస్ 1 అని వేసుకోకూడదు మనం. ఇక్కడ మల్టిప్లికేషన్ ముందు కాబట్టి 5 ఇంటూ 2 5 2 10, ఇక్కడ 10 మైనస్ 3 7 అవుతుంది. ఈ బ్రాకెట్స్ వరకు మనకి 7 వచ్చేసింది. ఇంటూ 4, ఈ బ్రాకెట్ అంటే ఇంటూనే 7 మైనస్ 2, ఈ స్మాల్ బ్రాకెట్స్ కూడా తీసేసినట్లు 7 మైనస్ 2 5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ బ్రాకెట్ తీసేయాలి, డివైడెడ్ బై ఉంది కాబట్టి 14 డివైడెడ్ బై 7 అంటే 14 7తో భాగిస్తే వస్తుంది మనకి 14 బై 7 అంటే 7 2 14 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది ఇంతవరకు. 2 ఇంటూ 4 ఇంటూ 5 ఈక్వల్ టు వచ్చేసింది. ఇక 5 2 10 10 4 40. దీని సింప్లిఫికేషను 40 అనమాట. ఇంకోటి చూద్దాం, మనం సింపుల్ నుంచి కొంచెం కొంచెం కాంప్లెక్సిటీ పెంచుకుంటూ పోతున్నాం అనమాట. మీరు అన్నీ అయిపోయిన తర్వాత చాలా ఈజీ అవుతుంది, మళ్ళీ అర్థం కాబట్టి ఇంకొకసారి చూడండి. ఇక్కడ చూడండి, 16 మైనస్ 5 ఇంటూ 2 మైనస్ కర్లీ బ్రాకెట్స్ 14 ఆఫ్ 2 మైనస్ స్మాల్ బ్రాకెట్స్ 8 డివైడెడ్ బై 4 ఇంటూ 2 మైనస్ 1 ప్లస్ 3 బ్రాకెట్స్ క్లోజ్.
దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మనం ఇంక్యులం లేదు కాబట్టి ఓకే వదిలేద్దాం. తర్వాత బ్రాకెట్స్లో మనం ఏం తీసుకుంటాం? ముందు స్మాల్ బ్రాకెట్స్ తీసుకుంటాం. ఎక్కడ ఉన్నాయి స్మాల్ బ్రాకెట్స్? ఇక్కడ ఉన్నాయి. ఇంతవరకు ఇందులో కూడా మళ్ళీ వీటికి మనం బాడ్మాస్ రూల్ని అప్లై చేయాలి కాబట్టి మనం ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. 16 మైనస్ 5 into 2 మైనస్ కర్లీ బ్రాకెట్స్ 14 of 2 అంటే 14 into 2 రాసేస్తున్నాను ఒకేసారి నేను. మైనస్ ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్లో మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, ఇక్కడ ఎడిషన్ ఉంది. ఈ బాడీస్లో ఏం ముందు వస్తుంది? మనకి డి ముందు వస్తుంది కాబట్టి 8/4 ఇంతవరకు ఆలోచిస్తాం మనం. 8/4 ఏమవుతుంది? 8/4 అంటే 2 వస్తుంది ఇక్కడ 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 into 2 ఇంతవరకు ఏమవుతుంది? మనకి 4 వస్తుంది. ఈ స్మాల్ బ్రాకెట్స్లో 4 మైనస్ 1 ప్లస్ 3. ఇంకా సింప్లిఫై చేయొచ్చు, చేయాలి కూడా ఒకేసారి చేయాలి. ఇదంతా యాస్టీస్గా రాస్తున్నా. 14 into 2 ఒకేసారి రాసేద్దాం. 14 into 2 28 మైనస్ ఇంతవరకు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. 4 ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ మనకి +4 +3 4 + 3 7 అవుతుంది. 7 - 1 అంటే 6. ఇప్పుడు తీసేయచ్చు మనం స్మాల్ బ్రాకెట్స్ అంతా ఒకే నెంబర్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు తీసేయాల్సింది ఏంటి? ఈ కర్లీ బ్రాకెట్స్ తీసేయాలి. 16 మైనస్ 5 into 2 మైనస్ 28 - 6 అంటే 22. కర్లీ బ్రాకెట్స్ కూడా వెళ్ళిపోయి. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఈ రెండిట్లో ముందు మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఇది చేస్తాం. 16 మైనస్ 5 into 2 5 2s are 10 మైనస్ 22. ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఉన్న 2 నంబర్స్ని సింప్లిఫై చేయాలి. ఏమొస్తుంది సింప్లిఫై చేస్తే? ఇది 16 మైనస్ ఇక్కడ 22 ఏమో నెగిటివ్ నెంబరు, 10 ఏమో పాజిటివ్ నెంబర్. తీసివేత చేస్తాం. 22 నుంచి 10 తీసేస్తే 12 వస్తుంది. మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది మనకి -12. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వచ్చేది -12 వచ్చింది. బ్రాకెట్ అంటే ఇంటూనే కాబట్టి బ్రాకెట్ ముందు ఏదున్నా దాంతో లోపల దాన్ని గుణించాలి కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. బ్రాకెట్ ముందు లోపల ఒక మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 28. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి మీరు ఇది చూడగానే స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ పాస్ పెట్టి కానీ ఈ లెక్క రాసుకొని మీరు సొంతంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇది చూడండి. ఓకే, కొంచెం మోర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం చూద్దాం. ఇవాల్యుయేట్. ఈ లెక్క అంతా నేను చదవను, ఇప్పుడు టైం వేస్ట్. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి విన్కిలం లేదు. బ్రాకెట్స్లో 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ కూడా ఉంది. ముందు మనం తీసేయాల్సింది స్మాల్ బ్రాకెట్స్ కాబట్టి స్మాల్ బ్రాకెట్స్ వరకు చూద్దాం. స్మాల్ బ్రాకెట్స్లో ఇంతవరకు చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ఇంతవరకు ఈ లోపల కూడా బాడ్మాస్ రూల్ అప్లై అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చూసుకోవాలి? ముందు ఇందులో ఏమున్నాయి బ్రాకెట్స్, తర్వాత ఏమున్నాయి? ఆఫ్ ఏం లేదు, డివిజన్ ఉంది. ఇక్కడ 16/4 ఉంది. ఇక్కడ 16/4 అంటే ఇంతవరకు ముందు మనం చేస్తాం. ఇది 16/4 చేసినట్లయితే మనకి 4 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 4. ఇప్పుడు 4 + 2 - 4 + 3 ఉన్నట్టు ఈ స్మాల్ బ్రాకెట్స్లో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ -4 కదా, ఇది +4. ఇవి రెండు క్యాన్సిల్ అయినాయి అనుకోండి. ఇంకేం మిగిలింది? 2 + 3 5 వస్తుంది. స్మాల్ బ్రాకెట్స్ ఈ మొదటి స్మాల్ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే 5 వచ్చింది. అట్లా తెలియలేదు అనుకోండి. 16/4 4 వచ్చింది. పాజిటివ్ నెంబర్స్ కూడుకోండి, నెగిటివ్ నెంబర్స్ కూడుకోండి. పాజిటివ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 4 2 3 ఉన్నాయి. 4 2 6 6 3 9. నెగిటివ్ నెంబర్ ఒకటి ఉంది, 4 -4. 9 నుంచి 4 తీసేయండి, 5 వచ్చింది. ఈ బ్రాకెట్ వరకు సింప్లిఫై చేసాం, 5 వచ్చింది. దెన్ ప్లస్ కర్లీ బ్రాకెట్స్ అప్లై తీయకూడదు. ఈ స్మాల్ బ్రాకెట్స్లో ఏమొస్తుంది? ఇంతవరకు మళ్ళీ బాడ్మాస్ రూల్ అప్లై అవుతుంది. ఇందులో మళ్ళీ స్మాల్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంతవరకే మనం చూడాలి. ఇంతవరకు చూసినట్లయితే ఇందులో మళ్ళీ మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. మల్టిప్లికేషన్ ముందు చేయాలి. 8 7 7 8 7 7 56. ఇక్కడ 56 + 1 57. ఇంతవరకు 57/19 ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్లో
మళ్ళీ 2 స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇంతవరకు మనం చూసినట్లయితే ప్లస్ మైనస్ కాబట్టి మీరు ఎట్లా చేసినా ఓకే. 3 + 5 8 అవుతుంది. 8 - 4 అంటే 4. తర్వాత ఇక్కడ ఈ స్మాల్ బ్రాకెట్స్లో మళ్ళీ మల్టిప్లికేషన్ వచ్చింది మనకి, ఇక్కడ సబ్ట్రాక్షన్ వచ్చింది. మల్టిప్లికేషన్ ముందు చేస్తాం. 9 4 అంటే 9 4 36 36 ఇది. ఇది 17 మైనస్ ఏమో 36 ప్లస్ ఏమో 17 తీసివేత చేసినప్పుడు ఇక్కడ 9 ఇక్కడ 19 వస్తుంది. 36 ఎక్కువ కాబట్టి ఇది -19 అంటే ఈ బ్రాకెట్లో మనకి ఇంతవరకు -19 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, మళ్ళీ స్మాల్ బ్రాకెట్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ కర్లీ బ్రాకెట్స్ తీసేయాలి. కర్లీ బ్రాకెట్స్లో ఏముంది మనకి, ఒక డివిజనే ఉంది. మళ్ళీ మామూలుగా రాసుకుంటాం. 5 + 57/19 అంటే 19 ఎన్నిసార్లు పోతుంది 57లో 3 19s are 57 + 3 అంటే ఒకే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి ఈ బ్రాకెట్స్ వేసుకోం. ఇక 3 ఇంటూ ఇక్కడ 4 - 19 4 ఏమో +4 19 ఏమో -19 కాబట్టి 19 నుంచి 4 తీసేసినట్టయితే 15 వస్తుంది. ఏం 15 అది మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -15. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. అంటే ఎడిషన్ మల్టిప్లికేషన్ ముందు చేస్తాం. -15 × 3 ఈ మైనస్ అనేది తీసేత గుర్తు అనుకోకండి. 15 అది నెగిటివ్ నెంబర్ అనమాట. 15 3s are 45 -45 వస్తుంది ఇక్కడ. ఇది 5 ఈ ఇంతవరకు మనం సింప్లిఫై చేస్తే -45 అంటే ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. మళ్ళీ తీసివేత చేస్తాం. ప్లస్ మైనస్ ఉంటే ఎప్పుడు తీసివేతే. 45 నుంచి 5 తీసేస్తే 40 వస్తుంది. ఇక్కడ 45 నుంచి తీసేస్తాం. ఇది ఎక్కువ ఉంది కాబట్టి నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి -40 వస్తుంది అనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ -40. ఇందా చెప్పినట్టుగా లెక్క ఒకసారి రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసి సరి చూసుకోండి. ఇంకా మోర్ కాంప్లికేటెడ్ అవుతుంది చూడండి. ఎవాల్యుయేట్ దిస్ వన్. ఇది చదవను ఒకసారి చూడండి మీరే. ఇంకిలం లేదు ఇక ఎక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చోట ఉంది స్మాల్ బ్రాకెట్సే, ఇక్కడ కూడా స్మాల్ బ్రాకెట్సే ఉన్నాయి. ముందు వాటిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నేను యాస్టీస్గా రాస్తాను చూడండి ఒకసారి. మీకు అర్థం కావడం కోసం మీరు మెంటల్ క్యాలిక్యులేషన్ ద్వారానే వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ మీద మీకు స్పీడ్ పెరుగుతుంది. 7 + 5 - 2 ఇంటూ ఈ స్మాల్ బ్రాకెట్లో ఒక ఫంక్షనే ఉంది, ప్లస్సే ఉంది, ఎడిషనే కాబట్టి 89 + 7 అంటే 89కి 7 కలిపినట్టయితే 96 తీసేసాం. ఒకే సంఖ్య వచ్చింది కాబట్టి స్మాల్ బ్రాకెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. -94/2 ఇది కూడా చేసుకోవచ్చు, కాకపోతే మీకు అర్థం కావడం కోసం ఇంకో స్టెప్ ఎక్స్ట్రా. ఇక్కడ చూడండి ఈ స్మాల్ బ్రాకెట్స్లో దీన్ని కూడా మళ్ళీ బాడ్మాస్ రూల్ అప్లై చేయాల్సిందే. ఇక్కడ అంటే ఒక ఫంక్షనే ఉంది కాబట్టి, ఇక్కడ కానీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బై ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి డివిజన్ ముందు చేయాలి కాబట్టి 33/3 అంటే 33లో 3 ఎన్నిసార్లు పోతుంది, 11 టైమ్స్ పోతుంది. ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ఉంది. డివిజన్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్ 9 2 18 -7 స్మాల్ బ్రాకెట్స్ ఇంకా తీసేయలేదు మనం. /11 దీన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి ఇంకా ఈ స్మాల్ బ్రాకెట్స్ తీసేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఒక వేసేస్తాను. 7 + 5 - 2 × 96 -94/2 ప్లస్ ఇక్కడ ప్లస్ ముందే వేయకూడదు, ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో తెలియదు. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి. 18 11 కూడితే 29, 29లోంచి 7 తీసేస్తే 22 + 22 ప్లస్ ఎక్కువ ఉంది, +22/11. ఇప్పుడు బ్రాకెట్స్ పోయినాయి. నెక్స్ట్ డివిజన్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆ రెండు చదువు. 7 + 5 - 2 × 96 -94/2 అంటే 94ని 2తో డివైడ్ చేస్తే వస్తుంది మనకి 47 ప్లస్ 22/11 అంటే 22ని 11తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. కొంచెం సింప్లిఫై అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం ముందు చేయాల్సింది ఏంటి, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఇంటూని ముందు చేస్తాం. డైరెక్ట్గా వేసుకోవచ్చు, కాకపోతే ప్రాక్టీస్ కోసం అలా చెప్తున్నాను నేను. ఇక్కడ 96ని 2తో మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్ కాబట్టి మైనసే వస్తుంది. 2 6 are 12, 2 9s are 18 + 1 19, 192 వస్తుంది. -47 + 2. ఓ సారీ అంతేనా, అయిపోయింది. /11 చేశాక ఓకే రైట్.
ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 192, 47, ఆ రెండు కొడతాం. 47 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్. 9, 13, 2, 239 మైనస్ ఉంది. పాజిటివ్ ఏమేమి ఉన్నాయి, +7, +5, +2 ఎంత మొత్తం 12 +2 14, ప్లస్ ఏమో 14. ప్లస్ మైనస్ ఉంటే తీసివేయాలి కాబట్టి 9లోంచి 4 తీసేస్తే 5, 3లోంచి 1 తీసేస్తే 2, ఇది 2. నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి వచ్చేది కూడా నెగిటివ్ ఆన్సర్, -225. ఇట్లా నెమ్మదిగా ఒకటొకటి ఇక్కడ ఆన్సరు -225. దీని ఆన్సర్ ఇది. ఇట్లా మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. చూడండి 15th వన్. ఇంక ఈ వీడియో ఎప్పటితో ఆపేస్తాను. ఇది ఒకటి చూడండి, మీకు హోంవర్క్ కూడా ఇస్తాను తర్వాత. దీంట్లో చూసినట్లయితే మనకి విన్ఫిలం లేదు, బ్రాకెట్స్ ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది, స్మాల్ బ్రాకెట్ ఉంది. ముందు స్మాల్ బ్రాకెట్ మనం తీసేద్దాం. చూద్దాం, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 4 + 1/6 స్క్వేర్ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ -12 ఇంటూ ఇంతవరకు చూడండి. 24 ఏమో పాజిటివ్ నెంబర్, ధన సంఖ్య. -13 -3 రుణ సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్. ఈ నెగిటివ్ నెంబర్స్ మొత్తం 16, -16 ఉన్నట్టు, +24 ఉంది. +24 -16 మైనస్ ప్లస్ ఉన్నప్పుడు తీసివేత చేస్తాం. 24లోంచి 16 తీసేస్తే 8. ధన సంఖ్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది 8 అవుతుంది. +8 అంటే ఒట్టిగా 8 వేసుకుంటాం మనం. ఈ స్మాల్ బ్రాకెట్ తీసేసాం. ఇంకేం మిగిలింది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ మాత్రం మిగిలింది. డివైడెడ్ బై, ఇక్కడ కూడా స్మాల్ బ్రాకెట్ తీసేయాలి, ఒక ఆపరేషన్ ఉంది. 20 - 4 అంటే 20లోంచి 4 తీసివేస్తే 16 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఈ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ తీసేయాల్సింది ఏంటి మనం, కర్లీ బ్రాకెట్స్. 4 + 1/6 స్క్వేర్ బ్రాకెట్స్లో ఇక్కడ -12 ఇంటూ 8 అంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 12 8 96 -96 అంటే ఈ బ్రాకెట్స్ కూడా పోతున్నాయి. కర్లీ బ్రాకెట్స్లో ఒకే సంఖ్య వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత, -96 వచ్చింది. డివైడెడ్ బై 16 స్క్వేర్ బ్రాకెట్స్ ఒకటే ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తాం. ఈ బయట అలాగే ఉంటుంది. 4 + 1/6 ఇక్కడ బ్రాకెట్ అంటే ఇంటూ కాబట్టి ఇంటూ -96 డివైడెడ్ బై 16 అంటే 96లో 16 ఎన్నిసార్లు పోతుంది, 16 6 సార్ 96 అంటే 6 16 96. అది ఏం 16 -16. ఈ మొత్తానికి -16 ఒకే సంఖ్య వచ్చింది కాబట్టి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా మనం రిమూవ్ చేసినట్టు అయిందన్నమాట. ఇప్పుడు ఇంకా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ముందు చేయాలి. కరెక్ట్గా నేను చేసింది 6 6ఏగా 16 96లో 16 6 టైమ్సే పోతుంది. 16 6 96. ఇప్పుడు చూడండి, ఇంటూని ముందు క్యాలిక్యులేట్ చేయాలి. 1/6 ఇంటూ -6 అంటే ఇక్కడ 6 ఎక్కంతా మనం కొట్టేసినట్లయితే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఒక 6 6 -1. ఇంకా మిగిలింది ఏంటి, 4. ఇక్కడ +1 ఇంటూ -1. ఇక్కడ 1 6తో కొట్టేస్తాం మనం. ఇందులో ఒకసారి 6 క్యాన్సిల్ చేస్తాం. -1 అవుతుంది. ఇది ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. మైనస్ 1 1 4 - 1 = 3. ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చింది, వాల్యుయేట్ చేస్తే 3 వచ్చింది. ఓకే, ఇలాంటివి మీకు ఆర్ఆర్బీ, నాకు ఈ 2-3 ఆర్ఆర్బీ నుంచే తీసుకున్నాను ఈ ఎగ్జాంపుల్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి. మీకు ఇప్పుడు కొన్ని లెక్కలు ఇస్తాను మీరు ప్రాక్టీస్ కోసం. అవి కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ట్రై చేయండి. రాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఈ వి బాడ్ మాస్ అంటే ఏంటో ముందు బాగా మైండ్లోకి ఎక్కించుకోండి. తర్వాత ఇప్పుడు చెప్పిన లెక్కలన్నీ ప్రాక్టీస్ చేయండి. అట్లనే ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ఇచ్చాను. ఇక్కడ ఎవాల్యుయేట్ 5 బిట్స్ ఇచ్చాను. ఇవి చేసి ఆన్సర్స్ నాకు పెట్టండి ఒకసారి కామెంట్ బాక్స్లో. మీరు ఎంతవరకు చేయగలిగారు సరి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.